అయితే చాలా మంది ఎలా జీవిస్తున్నారంటే సచ్చిన తర్వాత రాజెవడో రెడ్డెవడో బతికినున్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి అని ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా ఎంజాయ్ చేసిన వాళ్ళమందరమే మేమందరం. గంజాయి తాగేటోళ్ళం గంజాయి తాగినాం, మందు తాగేటోళ్ళం మందు తాగినాం, అమ్మాయిలమ్మడ తిరిగేటోళ్ళం అమ్మాయిలమ్మడ తిరిగినాం. ఎందుకు తిరిగినాం అట్లా, ఎందుకు బతికినాం అంటే సచ్చిన తర్వాత ఏమీ లేదు, అసలు సచ్చిన తర్వాత ఏమీ ఉండదని డిసైడ్ అయిపోయి బరాబత్ జీవితం జీవించినాం, మస్తు జీవించినాం. కానీ సచ్చిన తర్వాత ఏముందో సచ్చి బతికొచ్చినోడు చెప్పాడు మాకు. అట్లా ఆయన యేసు ప్రభు కదా. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందో హైదరాబాద్ చూసినోడు చెప్తే వింటాం, బెంగళూరు ఎలా ఉందో బెంగళూరు చూసినోడు చెప్తే వింటాం, తాజ్ మహల్ ఎలా ఉందో తాజ్ మహల్ చూసినోడు చెప్తే వింటాం. అమ్మా 5 నిమిషాలు. మరి సచ్చిన తర్వాత ఏముందో ఎవడు చెప్తే నమ్మాలి? సచ్చి బతికినోడు చెప్తే నమ్మాలి. అట్లా సచ్చి ఆయన మమ్మల్ని మీ దగ్గరికి పంపించినాడు కదా. ఆయన ఎవరు విశ్వాసం అంటే అన్న మస్తు కామెడీ చేద్దాం, తర్వాత బాబు సైలెంట్ సూపర్ కామెడీ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం, సరేనా? కుదిరితే ఈయన క్యాంప్ వేద్దాం కదా అన్న. ఇప్పుడు నీకు వచ్చిన మాట అన్న, ఇప్పుడు ఒక పండు ఏదైనా సరే అది ఎలా రుచి ఉందో ఎవరు చెప్తే వింటాం మనం? తిన్నోడికి తెలుసా. ఇప్పుడు పొద్దున్నే మా మా అన్న వాళ్ళ అన్నని పాము గరిచింది. పాము గరిస్తే ఎట్లుంటుందో ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు కరిచినోడికి తెలుస్తుంది. మరి చచ్చిపోయిన తర్వాత ఏముందో ఎవడు చెప్తే నమ్మాలి మనం? చచ్చిపోయి తిరిగి లేచినోడు చెప్తే నమ్మాలా లేదా అన్న? ఇప్పుడు ఈ ఊర్లో ఎవరైనా చనిపోయి ఆ చనిపోయినోడు 1 గంట తర్వాత బతికి అన్న చచ్చిన తర్వాత ఇది ఉంది, సాగు తర్వాత ఇది ఉందని అన్నాడు అనుకో, వాడి మాటలు మనం ఏం చేస్తాం? నమ్ముతామా నమ్మమ్మా? అరే వాడు చచ్చి గంట తర్వాత వచ్చాడరా కాబట్టి వాడు చెప్పేది ఏదో నిజమేరా అని ఆలోచిస్తామా లేదా అన్న? ఆలోచిస్తాం. మరి చచ్చిన తర్వాత 3వ రోజు తిరిగి లేచి సమాధిలో నుండి తిరిగి లేచి సాగు తర్వాత ఏముందో చక్కగా మనుషులందరికీ చెప్పింది ప్రభువైన యేసు. ఆయన అడవిలో జీవించే ప్రజలందరినీ ఎంత ప్రేమించాడో తెలుసా? ఆయన ఏకంగా వాళ్ళ కోసం అడవిలోకి వెళ్ళిపోయాడు. అంత గొప్ప దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి మనలా మనిషిలా పుట్టి అడవి ప్రాంతంలో ఉన్న ప్రజలు నా ప్రజలు, వాడు నా పోలికలో ఉన్న బిడ్డలు, వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను అని ఆయన దిగొచ్చి కళ్ళు లేని వాళ్లకు కళ్ళు ఇచ్చాడవ్వా, చేతులు లేని వాళ్లకు చేతులు ఇచ్చాడు, సచ్చిన వాళ్ళను ముట్టి సచ్చిన స్థితి నుండి లేవనెత్తిండు. ఎందుకంటే ఆయన శక్తి కలిగిన దేవుడు. మా ప్రాంతాల్లో ఉన్న మన ప్రజలందరూ ఎందరో దేవుణ్ణి నమ్ముకొని ఈరోజు కలెక్టర్లు అయినారు, ఎంఆర్ఓ అయినారు, డాక్టర్లు అయినారు, ఇక్కడికి కూడా వచ్చినారు. ఎక్కడ? నవీన్ బ్రదర్, సుకుమార్ బ్రదర్, వాళ్ళందరూ ఇదిగోండి. ఈయన పాస్టర్ అయినాడు, ఒకప్పుడు ఎలా జీవించాడు, ఇప్పుడు ఆయన జీవితం ఎలా ఉంది చూడండి. ఆ స్థితిలో మనల్ని తీసుకెళ్లే యేసు ప్రభు వారే మిమ్మల్ని కూడా ఆ స్థితిలో తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఈ భూమి శాశ్వతం కాదు. ఈ భూమిని ఎవరు తయారు చేసిండన్నా? మన తాత చేసిందా? మన ముత్తాత తయారు చేసిందా? లే దీనిని దేవుడు చక్కగా చేసినాడు. దీనిని చేసిన దేవుడే సచ్చిన తర్వాత మనం ఉండడానికి కావాల్సిన పట్టణాన్ని కూడా చేసినాడు. అక్కడికి ఆయన మాత్రమే మనల్ని తీసుకెళ్ళగలడు. కాబట్టి మీ హృదయాలలో చచ్చిపోయిన తర్వాత 3 రోజులకి లేచి చెప్పే ఆ దేవుడి మాట వినండి. సచ్చిన మీ స్థితి అన్ని స్థితి నుండి మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు యేసు ప్రభు. సరేనా? మీరు సరే అంటే చిన్న ప్రార్థన చేయమా మీకోసం, మీ మంచి కోసం. ఓకేనా? చేయమా? సరే అన్న. మీరు ఏం చేయొద్దు, మేము చిన్న ప్రార్థన చేస్తాం. మీకు కళ్ళు మూసుకోండి, కుదిరితే కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన, తొగ్గుడం ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన. కళ్ళు మూసుకోండి, చెప్పులు తీయండి, అందరు చెప్పులు తీయండి. చిన్న ప్రార్థన చేద్దాము. మా అన్నలు కూడా చేయి, వీళ్ళు బాగుండాలని చేయి చాపండి అయ్యా. వీళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వీళ్ళ పిల్లలు బాగుండాలి, వీళ్ళ కుటుంబం బాగుండాలి, వీళ్ళ పొలాలు బాగుండాలి. ఏ పురుగు ఏ పాము వీళ్ళను తాకకూడదు, ఏ అడవి జంతువులు వీరి మీద దాడి చేయకూడదు, తెలియని రోగాలేవి వీళ్ళకి రాకూడదు, ఏ సాతానుడి దృష్టి వీళ్ళ మీద పడకూడదు. వీళ్ళ పిల్లలు బాగుండాలి, వీళ్ళు దేవుడి రాజ్యంలో ఉండాలి, వీళ్ళు శాశ్వతమైన దేవుని ప్రేమ పొందాలి, ఆ దేవుణ్ణి కలిగి మీరు ఉండాలి. దేవానికే వందనాలు, స్తోత్రాలు. రాజువు నువ్వు రాజు.
రాజువి, వీళ్ళందరినీ ప్రేమిస్తున్నావు, వీళ్ళందరి కోసం నువ్వు గొప్ప రాజ్యాన్ని కట్టినావు ప్రభు. వీళ్ళందరినీ పుట్టించింది నువ్వే, అడవిని పుట్టించింది నువ్వే, కొండల్ని పుట్టించింది నువ్వే, అన్ని జాతి ప్రజల్ని పుట్టించింది నువ్వే. ఆ నువ్వు అనబడినవి అయ్యా ఎవరో వీళ్ళకు తెలియజేసినావు. నిన్ను వీళ్ళు విశ్వసించి రానున్న కాలంలో రక్షణ పొందే ధన్యత, కృపాటి ఆశీర్వాదం ఈ ప్రజలకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి ఈ గ్రామంలో, ఈ గ్రౌండ్ లో ఉన్న ప్రతి బిడ్డలు మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్.